ఈ 4 రోజుల మహాజాతరలో మహాఘట్టంలో మీరందరూ కూడా మాతో పాల్గొనడానికి వచ్చి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ వైభవాన్ని, జాతర యొక్క గొప్పతనాన్ని, జరుగుతున్న తీరును ప్రపంచానికి చాటడం కోసం వచ్చినటువంటి మీడియా యాజమాన్యానికి, స్టాఫ్ అందరికీ పేరు పేరున, ప్రింట్, ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఇతర ఛానల్స్ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అసలైన మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతుంది. ఇప్పటికే మహబూబాద్ జిల్లాలో కలిగినటువంటి మన ములుగు నియోజకవర్గం, మహబూబాద్ జిల్లా గంగారం ఉమ్మడి పాకాల కొత్తగూడెంలోని నూతన గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త అయినటువంటి పగడిద్ద రాజు మరి పూజార్ల ద్వారా వారు బయలుదేరడం జరిగింది. ఈరోజు నైటు లక్ష్మీపురం దగ్గర, గోవిందరాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజార్లు పగడిద్ద రాజుతోటి అక్కడ మరి నైట్ హాల్ట్ చేసి రేపొద్దున బయలుదేరి రేపు ఈ టైం వరకు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర రేపు అంటే బుధవారం 21వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. రేపు ఉదయం ఏటునాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి మరి గోవిందరాజులు బయలుదేరుతారు. అదేవిధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువుదీరినటువంటి సారలమ్మ కన్నెపల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు. ఈ ముగ్గురు దేవుళ్ళు పగడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ, వారి వారి వంశస్థులు వారిని అత్యంత నిష్ఠతో, పవిత్రతతో, ఆదివాసీ సాంప్రదాయాలతో మరి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక గుడిలో అన్ని దేవతలు కలిసి మళ్ళీ గద్దెల మీదకి రేపు సాయంత్రం 5-6 గంటల మధ్య గద్దెల మీదకి రాబోతున్నటువంటి ఈ మహోత్సవానికి, ఈ మహాజాతరకు, ఈ మహాఘట్టానికి అశేషంగా లక్షలాదిగా భక్తులు బస్సుల ద్వారా, ప్రైవేట్ వెహికల్స్ ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా మరి ఎట్లా వీలైతే అట్లా ఏ దారి అయితే ఆ దారిలో ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహాఘట్టం రేపటి నుంచి 21వ తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు పగడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు. 22వ తారీఖు నాడు మరి చిలకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేము, ఇతర అధికారులు, ఆదివాసీ పూజారులు, యువకులు, మేము అందరం కలిసి మరి సమ్మక్కకు గౌరవ వందనంగా ఎస్పీ గారి చేతుల మీదుగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపించి గౌరవ వందనం తర్వాత సమ్మక్క వనంలో నుంచి, చిలకలగుట్టలో నుంచి జనంతో నిండి ఉండేటువంటి ఈ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు. అంటే బేస్తవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు, అంటే 24వ తారీఖు సాయంత్రం వరకు 4 దేవుళ్ళు జనంలో ఉంటారు. ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది. ఇది ఈ 4 రోజుల మహాఘట్టం. మీరు ఏ నెల చూసుకో, ఏ తారీఖైనా రాని, తారీఖుతో సంబంధం లేదు, ఏ నెలలన్నా రావచ్చు. కానీ 4 రోజుల జాతర. బుధవారం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వస్తారు. బేస్తవారం రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తారు. శుక్రవారం నాడు అందరూ దేవతలు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజు సాయంత్రము తిరిగి వనప్రవేశం. మరి 2 ఏళ్ళు వారు ఎక్కడైతే అడవులలో ఉంటారో ఆ ప్రదేశాలకు మరి పూజారులందరూ కూడా తీసుకెళ్లేటువంటి మహా కార్యక్రమం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాఘట్టం మహాజాతర కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క జాతర మరి కొన్ని గంటల్లో జరగబోతుంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా క్రమశిక్షణతోటి తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేటు వాహనదారుల యొక్క డ్రైవర్స్ కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా మీకు హన్మకొండ నుంచి ఇక్కడ వరకు కూడా 4 లైన్ వే ఉంది మనకు పసరా దాకా దాదాపుగా మంచి రోడ్లు కూడా వెడల్పైనాయి. అదేవిధంగా తాడువాయి నుంచి కూడా ఇక్కడికి కూడా రోడ్స్ వెడల్పైనాయి. కొత్త దారులు కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి తొందరపడొద్దు, అందరూ నిదానంగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మంచినీటి సౌకర్యం కూడా ఎట్లా వీలైతే అట్లా విస్తృతంగా, ఎందుకంటే ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా మంచినీళ్ళ సంఖ్యను అంటే ప్లేసెస్ కూడా ఎక్కువ పెడుతున్నాం. బంగారం కూడా ఇప్పుడు మనకు మరి కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఎక్కడ పెట్టి భక్తులకు ఇవ్వాలి అనేటువంటి ప్లేసెస్ కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేస్తాము. ఎందుకంటే రద్దీ భక్తులు ఆగకుండా వాళ్ళకు బంగారం చేరాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది ఎట్లా చేర్చాలనేది కూడా ఈరోజు వారితో మాట్లాడి నైట్ డిసైడ్ చేసి మరి రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరను జాతీయ పండుగగా కూడా గుర్తించాలని గత 10 సంవత్సరాలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి 110 కోట్లను ఈ దేవాలయ అభివృద్ధికి, ఈ జాతరకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కేటాయించడం జరిగింది. మరి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలు, ముఖ్యంగా దేవతలు మహిళలు, అత్యంత పేరు గడించినటువంటి మహిళలు ఈరోజు ప్రజలందరి యొక్క కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు. కాబట్టే కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే 58 నుంచి 60 లక్షల మంది దాదాపు గత 2 నెలల నుంచి మరి వచ్చిండ్రు అనేటువంటిది పోలీసు అధికారుల యొక్క అంచనా. అది ఈ 4 రోజుల ప్రయాణంలో దాదాపుగా 1 కోటి దాటే అటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిల్లాలో కూడా మేము 21 నుంచి 24 వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో కూడా హాలిడే ఉంది. అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 1996లో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క హాస్య జోడో పాదయాత్ర, ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి పాదయాత్ర కానీ మరి అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మకు వచ్చినటువంటి భక్తుడే. కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు. గవర్నర్ గారు వస్తా అని మాట ఇచ్చిర్రు. ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తా అని చెప్పడం జరిగింది. మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు, ఇతర ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పటికే కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు. ఇతర మంత్రులు కూడా వస్తా అని మరి చెప్పడం జరిగింది. మేము ఒక్కటే ఇవాళ విఐపీల తాకిడి అంటే విఐపీ పాస్ల యొక్క తాకిడి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి విఐపీలు అందరూ కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా మన యొక్క పర్యటన, మన యొక్క దర్శనాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలని కూడా కోరుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం.